ఓం నమో వెంకటేశాయ నమః. ఈరోజే చివరి శ్రావణ శనివారం. శ్రావణ మాసంలో శుక్రవారానికి ఎంత ప్రాధాన్యత ఉంటుందో అంతే ప్రాధాన్యత చివరి శ్రావణ శనివారానికి కూడా ఉంటుంది. ఎందుకంటే ప్రస్తుతం ఈ కలియుగంలో కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్తులను అనుగ్రహిస్తున్నాడు. శ్రీనివాసుడిది శ్రవణ నక్షత్రం కాబట్టి ఈ శ్రావణ మాసం అంటేనే ఆ శ్రీనివాసునికి నక్షత్రం పేరు మీద ఉంటుంది. అన్ని శనివారాల కంటే ఈ శ్రావణ మాసంలో చివరి శనివారం చాలా శక్తివంతమైంది. ఎందుకంటే ఈ రోజున త్రయోదశి కూడా వచ్చింది కాబట్టి ఆ రోజు శనివారం రోజున ఆశ్లేష నక్షత్రం కలిసొచ్చింది. ఇంతటి శక్తివంతమైన రోజు రావటం చాలా విశేషం. కాబట్టి ఈ శ్రావణ మాసంలో చివరి శనివారం రోజున ముఖ్యంగా సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరూ వెంకటేశ్వర స్వామికి తప్పకుండా పూజ చేయటానికి ప్రయత్నించండి. ఈరోజు సాయంత్రం చేసే పూజల వల్ల కోటి రెట్ల పుణ్యఫలితాన్ని పొందవచ్చు. ఈ ఒక్క శనివారం రోజున సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామివారి పటం ముందు పిండి దీపం వెలిగించి మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది వెంటనే నెరవేరిపోతుంది. అంతటి శక్తివంతమైన ఈ శనివారానికి పూజ వలన ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం? ఎవరైతే భరించలేని కష్టాల్లో ఉన్నారో అలాంటి వారు ఈ వీడియోలో చెప్పే విధంగా ఇంట్లో పూజ చేసి చూడండి. అద్భుతమైన ఫలితాన్ని మీరే పొందుతారు. ఈ శ్రావణ శనివారం రోజున ఉదయం చేసే పూజల కన్నా సాయంత్రం చేసే పూజలకే రెట్టింపు ఎక్కువగా ఉంటుంది. పుణ్యఫలితం అనేది బాగా ఉంటుంది. కాబట్టి ఈ రోజున సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల లోపు మీకు వీలైతే ఇంట్లో వెంకటేశ్వర స్వామి వారి ముందు పిండి దీపారాధన చేసి పూజ చేయండి. ఎందుకంటే ఈ సమయంలో ఆశ్లేష నక్షత్రం కలిసి వచ్చింది కాబట్టి సాయంత్రం ఈ సమయంలో మాత్రమే ఇంట్లో పూజ చేసుకోవాలి. అప్పుడే మీకు ఇంట్లో ఎక్కువ పుణ్యఫలితం అనేది రావడానికి అవకాశం ఉంటుంది. పూజ చేసే స్త్రీలు ఈ రోజున సాయంత్రం శుభ్రంగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకొని ఇంటి ముందు ముగ్గు వేసి దేవుడి గది కూడా శుభ్రం చేసుకొని పూజ గదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి వారి ఫోటోకి గంధం రాసి తిరునామం అంటే తెలుసు కదా, గోవిందనామాలతో బొట్టు పెట్టుకొని పసుపు రంగుతో ఉండే పూలతో స్వామివారిని అలంకారం చేసి పూజ కోసం సిద్ధం చేసుకోవాలి. అలా ముఖ్యంగా పూజ చేసేవాళ్ళు మీ పూజల గదిలో తప్పనిసరిగా ముద్ద కర్పూరం కానీ తులసి ఆకులు కానీ ఉండేటట్లుగా చూసుకోవాలి. వెంకటేశ్వర స్వామికి కర్పూరం అన్నా తులసి ఆకులన్నా చాలా ఇష్టం. ఒకవేళ ముద్ద కర్పూరం కానీ తులసి ఆకులు కానీ లేవు అనుకుంటే మీరు చేసే పూజకి అంత పుణ్య ఫలితం అనేది రాదు. మీరు డబ్బు బాగా సంపాదించుకోవాలి, లేదు అంటే ఆర్థికంగా బాగా అభివృద్ధి చెందాలి అంటే ఈ శనివారం రోజున 21 యాలుకలతో ఒక మాలలాగా చేసి దానిని స్వామివారికి అలంకారంగా ఫోటోకి అలంకారం చేసుకుని తర్వాత ఆ మాలను పూజ తర్వాత మరుసటి రోజు అంటే ఆదివారం రోజు ఆ యాలకుల మాలను మీరు డబ్బు భద్రపరుచుకునే ప్రదేశంలో అంటే బీరువాలో కానీ ఎక్కడైనా డబ్బులు దాచిపెట్టుకునే ప్రదేశంలో ఉంచితే మీ ఆర్థికంగా ఉండే కష్టాలన్నీ తొలగిపోయి అభివృద్ధి అనేది జరుగుతుంది. వెంకటేశ్వర స్వామి వారికి నమస్కారం చేసి ఇంట్లో పూజ ప్రారంభించండి. పూజ పూర్తయిన తర్వాత మీరు తప్పనిసరిగా మీ కోరిక అనేది స్వామివారికి విన్నవించుకుంటే అతి త్వరలోనే మీ కోరిక అనేది నెరవేరటానికి అవకాశం ఉంటుంది. పూజ చేసే స్త్రీలు పసుపు రంగులో ఉన్న చీరను కట్టుకొని చేతి నిండా గాజులు వేసుకొని కాళ్లకు పసుపు రాసుకొని నిండు ముత్తైదులాగా తయారయ్యి ఇంట్లో పూజ చేసుకోవాలి. పూజ ప్రారంభించే ముందు మీ పూజ గదిలో అక్షంతలు పెట్టుకోండి. పూజ గదిలో ఉన్న అక్షంతలకు అత్యంత దైవశక్తి అనేది ఉంటుంది. కాబట్టి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత పూజ గదిలో ఉన్న అక్షంతలను మీ కుటుంబ సభ్యులందరూ తల మీద వేసుకోవటం వలన దేవతల ఆశీర్వాదం అనేది మీకు లభిస్తుంది. వెంకటేశ్వర స్వామి వారి పటం ముందు కొన్ని తులసి ఆకులు పెట్టి పిండి ప్రమిదలతో దీపారాధన అనేది చేసి 7 ఒత్తులు వేసుకోవాలి. ఎందుకంటే స్వామివారికి ఇష్టము 7 అనే సంఖ్య కాబట్టి 7 ఒత్తులు వేసుకొని అడ్డంగా ఒక ఒత్తు, మొత్తం వడ్డీ కాసుల వాడు కాబట్టి అడ్డంగా వేసే ఒత్తు అనేది వేస్తాము. మొత్తం 8 ఒత్తులతో దీపారాధన అనేది చేసుకోవాలి. బియ్యం పిండితో చేసే దీపారాధన బియ్యం పిండి ఎలా చేసుకోవాలి అని కనుక అంటే బియ్యం పిండిలో కొంచెం అరటిపండు, ఆవు పాలు, ఆవు నెయ్యి, బెల్లం కలిపి ఒక ముద్దలాగా తయారు చేసి దాన్ని ప్రమిదలాగా చేసుకొని
దానిలో స్వామివారికి దీపం అనేది వెలిగించుకోవాలి. స్వామివారికి ఎంతో ఇష్టమైన నైవేద్యం చలిమిడి వడపప్పు గనక ప్రసాదంగా పెట్టుకున్నట్లయితే ఈరోజు ఆయన ఎంతో ప్రీతికరంగా ఉండి మనకు త్వరగా ఆయన ఆశీస్సులు అనేది అందజేయటానికి అవకాశం ఉంటుంది. ఓం నమో భగవతే వెంకటేశాయ లేదంటే ఓం నమో వెంకటేశాయ నమః అనే నామాన్ని మంత్రాన్ని చదువుతూ గోవింద నామాలతో ముద్దగర్పూరంతో గనక ఇంట్లో పూజ చేసుకున్నట్లయితే ఈ శనివారం నాడు చాలా మంచిది. మనకి ఈరోజు శనిత్రయోదశి కలిసి వచ్చినందున ముద్దకర్పూరంతో గోవిందనామాలు చదువుకుంటూ పూజ చేయటం వలన మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మనం ఏదైతే కోరిక గురించి మన సంకల్పాన్ని స్వామివారికి చెప్పుకొని నమస్కారం చేసుకుంటే 3 ప్రదక్షిణలు చేసుకోవాలి. అలా గనక చేసుకున్నట్లయితే మన కోరిక అనేది తప్పనిసరిగా నెల రోజుల్లోనే తీరటానికి అవకాశం ఉంటుంది. భరించలేని కష్టాలు ఉన్నవారు తప్పకుండా ఈరోజు సాయంత్రం లోపు ఈ పూజ అనేది చేసుకోండి. ఈ శనివారం రోజున ఈ విధంగా పూజ చేసిన తర్వాత వారి ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలతూగుతుంది అని ఆశిస్తున్నాను. మీ ఇంట్లో ఆర్థికంగా కష్టాలు లేకుండా మీ ఇంట్లో ఉన్న జ్యేష్ఠాదేవి వెళ్ళిపోయి లక్ష్మీదేవి స్థిరంగా ఉండాలి అంటే సాయంత్రం ఒక కొబ్బరికాయను తీసుకుని ఆ కొబ్బరికాయకు బొట్టు పెట్టి మనసులో లక్ష్మీ అమ్మవారిని తలుచుకుంటూ దేవుడి గది ముందు లేదంటే దేవుడు పూజ చేసే దగ్గర ఈ కొబ్బరికాయ అనేది కొట్టండి. ఇలా చేయటం వలన ఆర్థిక ఇబ్బందులన్నీ దూరమైపోతాయి. అతి కొద్ది రోజుల్లోనే పేదరికం అనేది తొలగిపోయి డబ్బు పరంగా మీకు అభివృద్ధి అనేది కలిసి వస్తుంది. దేవుడు పటానికి పెట్టిన నైవేద్యాన్ని పూజ పూర్తయిన తర్వాత ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ తప్పకుండా స్వీకరించాలి. ఇలా చేయటం ద్వారా దేవుని అనుగ్రహం మీ కుటుంబంపై ఉంటుంది. మీ మనసులో ఏదైనా కోరిక ఉంటే అది వెంటనే నెరవేరాలి అంటే ఈ రోజున పూజ చేసిన తర్వాత ఒక రావి ఆకును తీసుకొని దాని మీద మీ కోరిక అనేది రాసి పూజ గదిలో పెట్టి పసుపు కుంకుమలు వేసి నమస్కారం చేయండి. ఇలా గనక చేస్తే మీరు రాసిన కోరిక అనేది ఎంత పెద్దదైనా సరే నెల రోజుల్లో ఖచ్చితంగా తీరుతుంది. ఈ విషయం నేను చెప్తున్నది కాదండి, శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ శనివారం రోజున రాత్రి పడుకునే ముందు ఒక నిండు చెంబులో నీళ్లు పెట్టి దాన్ని వంటగదిలో ఆగ్నేయం వైపు గనక ఉంచి ఆ నిండు చెంబులో ఉన్న నీళ్లు తెల్లారి అంటే మరుసటి రోజు ఆదివారం రోజు ఎవరూ తొక్కని ప్రదేశంలో లేదంటే షింకులో పోసేయాలి. ఇలా చేయటం వలన మీ ఇంటికి ఉన్న వాస్తు దోషాలన్నీ తొలగిపోయి మీ ఇంట్లో ఆర్థికంగా ఇబ్బంది పడే సమస్యలన్నీ తొలగిపోయి మీ ఇంటికి అష్టైశ్వర్యాలు అనేది సిద్ధిస్తాయి. ఈ రోజున ఇంట్లో పూజ చేసుకోలేను అనుకునేవారు, ఇంట్లో పూజ చేయలేకపోయాము అనుకునేవారు సాయంత్రం లోపు ఈ పూజ చేయలేకపోయినా వెంకటేశ్వర స్వామివారి ఆలయానికి వెళ్ళి అక్కడ నెయ్యి దీపం వెలిగించి స్వామివారికి మీ కోరిక అనేది చెప్పుకోండి. ఇలా చేయటం వలన స్వామివారి అనుగ్రహం మీ మీద ఎల్లవేళలా ఉంటుంది. మీ కష్టాలన్నీ తొలగాయి. మీ కష్టాలన్నీ తొలగిపోతాయి, సుఖ సంతోషాలు ప్రాప్తిస్తాయి. ఆ వెంకన్న కృప మన కుటుంబంపై ఎల్లవేళలా ఉంటుంది. మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.